ఈనాటి జిల్లా అధ్యక్షుడు ఆనాడు ఆ మండలం మీద కన్నేసి ఆ మండలం పూర్తి పెత్తనాన్ని మధు ఉంటే జరగదనే ఉద్దేశంతో, మధు ఉంటే మనం ఎక్కడ బోగోలు మండలంలో ముందుకు వెళ్లలేమనే ఉద్దేశంతో పక్క మండలంలో ఉండే ఈ మండలం మీద కన్నేసి ఈ బోగోలు మండలాన్ని క్యాప్చర్ చేసుకోవాలనే దురుద్దేశంతో ఆనాడు ప్రభాకర్ రెడ్డి గారి అంచును చేరి ప్రభాకర్ రెడ్డి గారితో ఎన్నో ఆయన భూతంలాగా నన్ను చూపించి నీతి నిజాయితీగా రాజకీయాలు నడిపే మమ్మల్ని ఆ రోజు 2002లో ప్రభాకర్ రెడ్డి గారికి నాకు గొడవ పెట్టడం జరిగింది. ప్రభాకర్ రెడ్డి గారు సస్పెండ్ చేయడం జరిగింది పార్టీ నుంచి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. 2002లో 2 సంవత్సరాల్లోనే వారి బుద్ధిని ఆనాడు బయట పెట్టడం జరిగింది. 2 సంవత్సరాలు నేను అట్టే ఓపికగా ఉన్నాం, ఏ పార్టీలో చేరకుండా. 2002 నుంచి 2004 వరకు పార్టీ హైకమాండ్ పిలుస్తుంది. పార్టీ పిలిచినప్పుడు మనకు తెలుగుదేశం మీద ప్రాణం, తెలుగుదేశంతోనే ప్రయాణం చేశాం కాబట్టి అదే బాటలో నడవాలని మేము నడుస్తూ అట్టే వెయిట్ చేయడం జరిగింది. ఆనాడు 2 సంవత్సరాలు కూడా కనీసం నా జాడకి ఎక్కడ అపాయింట్మెంట్ కూడా, చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితుల్లో, నేను నిస్సహాయ స్థితిలో ఆ రోజు మా గురువు గారు గొట్టిపాటి కొండపనాయుడు గారు కూడా లేకపోవటం, అన్యాయంగా నేను 2 సంవత్సరాలు మౌనంగా ఉండటం, తర్వాత పరిస్థితుల్లో నేను మరలా వారి చర్యల వలన ఇక్కడ ఉంటే మనుగడ సాగించలేం, నాకంటూ ఒక ప్రత్యేకమైన ఒక 10 మందిని సేవ చేసే వర్గాన్ని, నాతోటి నడిచే మనుషులను తయారు చేసుకుని ఉన్నాం కాబట్టి ఇబ్బందికర పరిస్థితి వస్తుందనే ఉద్దేశంతో నేను ఆనాడు కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది 2004లో. 2004 నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో నాకు ఎక్కడా వాళ్ళు కావలి కాలువ చైర్మన్ గా ఈరోజు ప్రజలకి, రైతులకి పనిచేయటం జరిగింది. నేను ఆనాడు ఆ 10 సంవత్సరాలు కూడా సిన్సియర్ గా, క్రమశిక్షణగా, ఏనాడు గౌరవ వేతనం కూడా సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్ గా తీసుకోకుండా పనిచేశాం. ఈ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితుల్లో ఒక స్టెప్ తీసుకోవాలి అనుకున్నప్పుడు నా మాతృ పార్టీ మీదనే నేను మొదట తెలుగుదేశం పార్టీ మీదనే చూడటం జరిగింది 2014లో. అప్పుడు కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారితో కూడా ఇక్కడున్న నాయకులు ఇదే మార్గంలో, గతంలో జరిగిన మార్గంలో ఉంటారా, ఈ మంచి మార్గం ఇప్పటికైనా ఒక మార్పు వచ్చి ఉంటుంది, వాళ్ళు ఒక స్థాయిలో ఉన్నారు, జిల్లా అధ్యక్షుడు ఒక ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీలుగా తీసుకుని ఉన్నారు, వారు మన పరిధి వాళ్ళ పరిధికి చాలా దూరం కాబట్టి ఇప్పుడైనా నాకు గౌరవప్రదమైన ఆస్కారం ఇచ్చి నేను పార్టీకి వెన్నంటి ఉండి పనిచేసేదానికి సిద్ధపడతానని చెప్పి వాళ్ళతో చెప్పడం కూడా జరిగింది. నేను ఆనాడు ప్రభాకర్ రెడ్డి గారి నివాసంలో నేను తెలుగుదేశం పార్టీలోకి వచ్చినప్పుడు నాకు పనిచేసేదానికి సముచిత స్థానం ఇవ్వండి చాలు, నేనేమి మీకు మీ పార్టీకి గట్టిగా నమ్మకస్తుడిగా పూర్తిగా నేను పనిచేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. రామాయపట్నం ఫోర్ట్ అనౌన్స్మెంట్ చేసి ఆయన శంకుస్థాపన చేసేటప్పుడు ఇక్కడ ప్రెస్ మీట్ జరిగినప్పుడు కూడా మేమందరం, శిరోమణి గారు, మస్తాన్ గారు, అందరూ చాలా మంది ఉన్న నాయకులు ఉన్నారు, విద్యార్థి నాయకులు, మన మల్లిగౌడ, అందరూ కూడా పిలిస్తే పోవాలని ఉన్నాం. ఎందుకంటే ఎక్కువ భాగం అందరూ కూడా తెలుగుదేశం సైడ్ మద్దతుదారులుగా ఉన్నోళ్లు కాబట్టి ఆ ఫోర్ట్ సాధనలో మేము అక్కడ ఉద్యమం రూపంలో చేయలే, ప్రజల్లో చైతన్యం కల్పించి ముఖ్యమంత్రి గారికి నివేదించాం. ఆనాడు కూడా పిలిస్తే మేము ప్రెస్ మీట్కి పోవాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు కనీసం మాట కూడా చెప్పకపోవటం బాధ కలిగించింది. దూరంగా పెట్టడమే కాకుండా చేసిన ఉద్యమాంట్లో కూడా వీళ్ళకి ఆ క్రెడిట్ రాకూడదన్న ఉద్దేశాన్ని చూపించినట్టుగా మాకు మా మనస్తత్వానికి అర్థమైంది. అదేవిధంగా ర్యాలీలు, రామాయపట్నం ఫోర్ట్ సాధించుకున్న ర్యాలీలు కూడా కనీసం ఒక ఆహ్వానం కూడా ఇవ్వకపోవడం, ఇలాంటి సంఘటనలు చాలా బాధాకరమైనవి. అయినా గాని దిగమింగుకొని ఎక్కడా కూడా సహనం కోల్పోకుండా నడుస్తూనే వచ్చాం, కానీ మేము ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టిన సందర్భాలు వారిని లేవు. అదేవిధంగా బోగోలు మండలంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వస్తుంటే కనీసం ఆనాడు నేను చేసిన రోజుల్లో అటు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, ముందు తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, పక్కన స్టేజీ మీద పక్కన ఉన్న పరిస్థితుల్లో ఇంట్లో కూర్చొని టీవీ చూసే పరిస్థితి, అలాంటి పరిస్థితి ఎంత బాధాకరంగా ఉంటుందా అనేది ప్రజా జీవితంలో కనీస పిలుపు లేకుండా జిల్లా అధ్యక్షుడిగా ఇలాంటివి ఎన్నో జరుగుతూ వచ్చినాయి. అయినా అవమానాన్ని మేము సహిస్తూ కాముగానే మేము గమ్ముగానే ఉండటం జరిగింది. అదేవిధంగా నాగులవరం నా జన్మస్థలం, నా జన్మ ఊరు.
ఈనాటికి ఆ ఊర్లో నేను పెట్టిన వాళ్ళ సర్పంచులు, అదేవిధంగా ఎంపీటీసీలు కానీ, నెంబర్లు కానీ, నీటి సంఘాల అధ్యక్షులు కానీ నడుపుకుంటూ వచ్చిన ఊరు సొంత గడ్డ అది. 10 సంవత్సరాల్లో వాళ్ళకి ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీలో నేనున్నప్పుడు ఆ ఊర్లో మెజార్టీ తెచ్చుకున్న సందర్భాలు లేవు. గతంలో అంతకుముందు తెలుగుదేశంలో ఉన్నప్పుడు మెజార్టీ, పార్టీలో ఉన్నప్పుడు జిల్లా అధ్యక్షుడిగా మేమందరం ఒకసారి వచ్చిన ఒక ఇదిలో ఉన్న ఆయన ఒక స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఒక పిలిస్తే నేను పోవటానికి కూడా ఊరికి సిద్ధంగా ఉన్నాం. ఎవరికి జన్మస్థలం మీద, ఆయనకి ఇసుకపల్లి మీద ఎంత మక్కువ ఉంటుందో మాకు నాగులవరం మీద అంత మక్కువ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా నేను ఆ ఊరి నుంచి అన్ని ఊర్లలో పాగా వేసిన, తెలుగుదేశం పాగా వేసిన ఊరికి ఆయన వస్తున్నప్పుడు కూడా పిలుపు లేకపోవటం బాధ కలిగించింది. అదేవిధంగా పట్టణంలో కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఒక కౌన్సిలర్ మాత్రమే, ఎవరైనా కానీ అందరూ కూడా ఇక్కడ ఉండే నాయకులు, మహానాయకులు అనే చెప్పుకునేవాళ్ళు కూడా ఇక్కడ మాకు పట్టు ఉండాలనే ఉద్దేశంతో ఆనాడు మా సోదరుని గంగినేని పద్మావతి గారిని ఇక్కడ మనం కౌన్సిలర్గా నిలబెట్టుకుని ఈ మిగతా వార్డుల్లో కూడా ఈ 2-3 వార్డుల్లో మాకు పట్టున్న వార్డుల్లో తెలుగుదేశం మెజార్టీ వచ్చేదానికి కృషి చేశాం. ఇక్కడ కూడా ఏ సందర్భంలో ఏదైనా ఒక పని జరుగుతున్నప్పుడు కనీస మర్యాద లేకుండా ఇక్కడ పూర్తిగా గ్రూపుల్లాగా అక్కడ ఆ వార్డుల్లో కూడా తయారు చేసి వాళ్ళని పెంచి పోషిస్తూ ఈ విధంగా పట్టణంలో కూడా ఒక వాతావరణాన్ని ఎవరు కూడా పార్టీల్లో ఉండే పరిస్థితి లేకుండా చేస్తూ ఒక ఇబ్బందికర పరిస్థితుల్లో ఈరోజు తీసుకొస్తూ పార్టీని నడిపిస్తూ ఉన్నారు. ఇలాంటి ఎన్నో అవమానాలు సహించుకొని మేము ఉన్నాం తప్పితే ఎక్కడా కూడా అసంతృప్తి మీటింగ్లని, బ్లాక్ మెయిలింగ్లని, అదేని ఇదని మేము ఏనాడు కూడా చెప్పుకోలేదు. ఎందుకంటే ఒక్కళ్ళమే నా పార్టీకి నేను కామ్ అయిపోయాం. 5 సంవత్సరాలు ఫుల్ టైం రాజకీయం చేసేవాళ్ళం. ఈ రోజు ఏ ఇది లేకుండా, ఈనాడు ఏ అధికారి దగ్గరికి పోయినా మాకు పనులు జరిగే పరిస్థితి లేకుండా ఒక ప్రజా జీవితంలో ఉండి కామ్గా ఉండే పరిస్థితి, ఎంతో దిగమింగుకొని సహనంతో ఓపికగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ వచ్చింది. ఎందుకంటే మోసాల ఒక నాయకత్వంలో, కుట్రల నాయకత్వంలో మేము పనిచేయలేని పరిస్థితి ఈ రోజు తీసుకొచ్చారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మాతో వివిధ స్థాయిల్లో ఉన్న కనీసం ఒక 100 మంది దాకా సొసైటీ డైరెక్టర్లు గాని, నీటి సంఘాల డైరెక్టర్లు గాని, వివిధ ఎక్స్ సర్పంచ్లు గాని, అదేవిధంగా పంచాయతీ నెంబర్లు గాని, నా ప్రాంతమైన గోగోలు ప్రాంతంలో గాని, కావలిపట్నంలో ముఖ్యులు గాని, మేమందరం కూడా అందరి సలహాలు నేను ఈ రోజు నేను రిజైన్ చేయాలనే నిర్ణయానికి రాలేదు. గత 10 రోజులుగా వాళ్ళని కలుసుకొని వాళ్ళ దగ్గరికే స్వయంగా పోయి, నా దగ్గరికి వాళ్ళని పిలిపించుకోకుండా వాళ్ళ దగ్గరికే పోయి వాళ్ళ అభిప్రాయాలు కూడా ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో తీసుకుంటూ వారు చెప్పిన నిర్ణయం మేరకు నడుచుకునేదానికి నేను సిద్ధపడి ఈరోజు రాజీనామాని తెలుగుదేశం పార్టీకి ప్రకటన చేస్తా ఉన్నాం. రాజీనామా చేసిన తర్వాత 2-3 రోజుల్లో ఏ నిర్ణయం తీసుకోవాలనేది నేను పత్రికా ముఖంగానే తెలియజేసి, ఒక నిర్భయంగా నేను ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనే ఒక మైండ్లోకి ఆల్రెడీ నాకు సంబంధించిన ముఖ్యులతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అది కూడా ఒక ప్రకటన రూపంలో 2-3 రోజుల్లో నేను తెలియజేస్తాను. ఇలాంటి కుట్రలున్న, మోసాలున్న నాయకత్వంలో మేము పనిచేసేదానికి సిద్ధంగా లేవని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఎవరైతే మంచి నాయకుడో, మంచి ప్రజల్లో ఒక నిజాయితీ పరుడుగా ఉన్న వ్యక్తికే మేము సపోర్ట్ చేసే పరిస్థితి వస్తుంది. వాళ్ళు వెళ్తారు, పార్టీలు వీళ్ళు వెళ్తారు అన్నప్పుడు తాటాకు చప్పుళ్లకు భయపడం అని చెప్పి మాట్లాడటం జరిగింది. ఎన్నో సందర్భాల్లో ఎక్కడ ప్రతి చోట కూడా తాటాకు చప్పుళ్ళు, అలాంటి తాటాకులు ఏందో, ఆ చప్పుళ్ళు ఏందో త్వరలోనే చూపిస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. కానీ కష్టపడి పని చేసేవారు అంటే పైరవులు చేసేవారికి ఇక్కడ విలువలు ఎక్కువ. అందువల్ల ఈ పార్టీలో ఉండలేక రాజీనామా చేస్తాను. మున్సిపాలిటీ పుట్టిన తర్వాత ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ గెలవనటువంటి వార్డుని కష్టపడి తెలుగుదేశం పార్టీ పక్కకి తిప్పి తెలుగుదేశం పార్టీని విజయపదాన్ని నడిపించిన మేము ఈరోజు పార్టీలో జరుగుతున్న పరిణామాలతోటి విసుగు చెంది పార్టీలో పనిచేసే వారి కంటే కూడా పైరవీలు నడిపే వారికే విలువ ఎక్కువగా కనపడుతుంది. ఇక్కడ ఎంత కష్టపడినా కూడా అది బూడిదలో పోసిన పన్నీరు అయినట్టు పరిస్థితి కనపడతా ఉంది. ఎక్కడికి పోయినా
విలువ ఉండడం లేదు. ఎవరికి విలువ ఉంటుంది? పైరువేలు చేసే వాళ్ళకే విలువ ఉంటుంది, నాయకుడి దగ్గర కానీ ఎక్కడైనా కూడా. ఆ పరిస్థితి ఏ నాయకుడి దగ్గర ఉండకూడదని నా ఉద్దేశం. బూత్ కమిటీ కన్వీనర్ కూడా నేను ఆ పదవులన్నిటికి కూడా రాజీనామా చేస్తూ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తున్నానని పత్రికాముఖంగా ప్రకటిస్తున్నాను.